హలో ఎవ్రీబడి, మనందరికీ లాలీపాప్స్ కామన్గా తెలిసే కదా. అలాగే కేక్ పాప్స్ ఈ మధ్య చాలా ట్రెండీ అయిపోయింది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటున్నారు. బర్త్డేస్ అట్లయితే ఈ కేక్ పాప్స్కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చాలా బాగుంటాయి. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఇది కేక్ మిక్స్. ఇది సూపర్ మార్కెట్లో, ఆన్లైన్లో ఎక్కడైనా దొరుకుతుంది. ఇది బేకింగ్ చాక్లెట్. ఇది కూడా ఆన్లైన్లో దొరుకుతుంది, సూపర్ మార్కెట్లలో ఎక్కడైనా దొరుకుతుంది. ఇది కేక్ మిక్స్ చేయడానికి. తర్వాత 3 eggs. ఇది కేక్ని రౌండ్గా చుట్టడం కొరకు. ఇది లేకపోతే చేతితోనైనా చేసుకోవచ్చు. 1/2 కప్పు మెల్ట్ చేసుకున్న బటర్, 3/4 కప్పు వాటర్. ప్యాకెట్లో ఉన్న కేక్ మిక్చర్ మొత్తం ఒక బౌల్లో వేసుకోవాలి. ఆ తర్వాత మెల్ట్ చేసుకున్న బటర్ని పోసేయాలి. ఆ తర్వాత 3/4 కప్పు వాటర్ పోయాలి. ఆ తర్వాత 3 eggsను కొట్టి వేసేసేయాలి. మనం మామూలుగా కేక్ ఎలా చేసుకుంటామో అలాగే చేయాలి. ఆ తర్వాత కేక్ మిక్చర్తోని ఇలా మంచిగా కలుపుకోవాలి. మనం నార్మల్ కేక్ ఎలా చేస్తామో అలాగే. చూడండి ఎంత మంచి మిక్స్ అయిపోయిందో. ఇప్పుడు ఈ పిండి రెడీ అయిపోయింది. దీన్ని కేక్ పాత్రలో పోసేసేయాలి. సేమ్ మనం కేక్ ఎలా చేస్తామో అలాగే. ఒకసారి ఇలా ట్యాప్ చేస్తే లోపల ఏం గ్యాప్స్ రాకుండా ఉంటుంది. దీన్ని నార్మల్ లాగా కేక్ లాగా బేక్ చేసుకోవాలి. బేకింగ్ చాక్లెట్ను తీసుకొని పొడుగున్న ఒక కప్లో కానీ గ్లాస్లో కానీ వేసేసుకొని ఓవెన్లో పెట్టేసి మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ చల్లగా కావాలి. చల్లగా అయిపోయింది. దీన్ని ఇట్లా రివర్స్లో వేసేసి కేకును ఈ పాత్రల నుండి తీసేయాలి. తీసేసిన తర్వాత పైన కొంచెం క్రంచీగా ఉంటుంది అనుకోండి, అది మొత్తం ఇట్లా కట్ చేసి సెపరేట్ చేసేయాలి. ఈ క్రంచీగా ఉన్నది మామూలుగా మనకు తినడానికి వాడుకోవచ్చు. ఈ కేక్ పాప్స్లో మాత్రం వాడొద్దు. ఇదంతా తీసేయాలి. ఈ కేక్ చేయడం ఇదంతా ఎందుకు అనుకుంటే, మామూలుగా మనకు స్పాంజ్ కేక్ అట్లా దొరుకుతుంది కదా, అది తెచ్చుకొని కూడా చేసుకోవచ్చు. ఈ కార్నర్స్ కూడా మొత్తం తీసేయాలి. కొంచెం క్రంచీగా అయింది, ఇదంతా తీసేయాలి. ఇప్పుడు ఈ కేక్ మొత్తం సాఫ్ట్గా ఉంది. దీన్ని ఇట్లా పీసెస్ లాగా చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇది కొంచెం బ్రౌన్ కలర్ ఉన్నా కానీ సాఫ్ట్గా ఉంది. కరకర ఉంటుంది కదా, అట్లాంటప్పుడు మొత్తం తీసేయాలి అది. ఇది రిచ్ క్రీము, వెనీలా రిచ్ క్రీమ్. ఇది ఆన్లైన్లో, సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. ఇది ఇప్పుడు వేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ కేక్నంతా పొడిగా విప్పేయాలి. ఇట్లా పొడిగా చేసేయాలి. ఆ తర్వాత ఈ క్రీము, ఇది ఎందుకంటే బ్యాండింగ్ కోసం 2 టేబుల్ స్పూన్ల క్రీమ్ వేసి మొత్తం మంచి కలపాలి. మనకి ఇట్లా ముద్దలాగా రావాలి. ఇంకొంచెం పడుతుంది అనుకుంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల ఈ క్రీమ్ వేసేసి మొత్తం మంచిగా కలపాలి. ఈ క్రీమ్తోనే ఇట్లా ముద్దలాగా వస్తుంది ఈ కేక్. మంచి ఇట్లా అంతా కలిపేలాగా మంచిగా కలుపుకోవాలి. చూడండి ఇలా ముద్దలాగా వస్తుందా లేదా చూడాలి. ముద్దలాగా రాలేదనుకోండి ఇంకొంచెం క్రీమ్ వేయాలి. చూడండి ఇది మంచిగా ముద్దలాగా వస్తుంది. ఇట్లా చేయితోని రౌండ్ బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే మీద క్రాక్స్ కానీ ఏది ఉండొద్దు. ఇలా అంతా ఒక ముద్దలాగా చేసేసి కేక్ పాప్ చేయడానికి సీజర్ లాంటివి తీసుకున్నాం కదా, దాంతో ఇలా తీసుకుంటే కొంచెం ఈజీగా వస్తుంది. ఇలా తీసేసుకొని కొంచెం చేయితో ఇట్లా అనేస్తే స్మూత్గా వచ్చింది. చూడండి మనం గులాబ్ జామ్ చేస్తాం కదా, సేమ్ అలాగే అన్నీ చేసుకోవాలి. ఇలా గుండ్రగా చేయాలి. ఒక్క క్రాక్ కూడా రావట్లేదు. అంటే కరెక్ట్గా క్రీము అన్నీ సరిపోయిందని. మన క్రీమ్ తక్కువైందనుకోండి అంత క్రాక్స్ వస్తాయి. చూడండి ఇలా స్మూత్గా రావాలి. ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలి. ఈ టైంలోనే మనం బేకింగ్ చాక్లెట్ని ఒక కప్లో వేసి మెల్ట్ చేసుకోవాలి. దీనికి ఇట్లా స్టిక్స్ దొరుకుతుంటాయి. ఒక స్టిక్ తీసుకొని చాక్లెట్లో డీప్ చేసి ఈ కేక్ పాప్స్కి పెట్టాలి. ఇంకొక స్టిక్ తీసుకొని చాక్లెట్లో డీప్ చేసి ఇందులో లాలీపాప్స్ ఉంటాయి కదా, సేమ్ అలాగే పెట్టాలి. ఇలా అన్నీ పెట్టేసిన తర్వాత
ఒక 15-20 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చాక్లెట్ గట్టిగా అయిపోతుంది కదా, ఈ పుల్ల పడిపోకుండా మంచిగా పట్టుకుంటుంది. ఇలా అన్ని స్టిక్స్ అన్నీ పెట్టేసి ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. 15 మినిట్స్ అయింది. ఇంకొంచెం బేకింగ్ చాక్లెట్ని కప్లో వేసుకొని మెల్ట్ చేసుకోవాలి. ఈ కేక్ స్టాండ్ దొరుకుతుంది, ఇది లేకపోతే జాలీ లాంటిది కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకొని చాక్లెట్లో డీప్ చేసుకుంటూ స్టాండ్కి పెట్టాలి. ఇలా అన్నీ పెట్టేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్లో ఆరిపోతవి. కేక్ పాప్స్ రెడీ అయిపోతాయి. వివాన్ అన్విక ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి ఇవి ఎలా ఉన్నాయో. Wow, it's cake pop. Wow, so delicious and yummy. Don't forget to like and subscribe and share. Thank you. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే కేక్ పాప్స్ రెడీ అయిపోయినాయి. మీరు కూడా తప్పకుండా ఒకసారి చెయ్యండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.